కృష్ణా జిల్లాలో ప్రజాప్రతినిధుల పర్యటనలు అధికారుల కార్యక్రమాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కృష్ణారావు, చెప్పండి కృష్ణా జిల్లా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈ రోజు కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలు మంత్రి కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. కలెక్టర్ డికే బాలాజీ పోర్టుకు సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్లు, రైల్వే లైన్లు కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, నేషనల్ హైవేస్ మీద కానీ అధికారులతో మాట్లాడున్నారు. ఇప్పుడు మనకి పోర్ట్ నుంచి కూడా రైల్వే కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ సంబంధించినటువంటి అంశాలను అధికారులతో మాట్లాడి ఇప్పటికే ఉన్నారు. దాని మీద వాళ్ళని ప్రతిపాదనలు సిద్ధం చేసి అవి అందజేయమన్నారు. ఆ పనిలో కలెక్టర్ గారు ఈ రోజు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఇక రెండోది, పామర్ నియోజకవర్గం కూచిపూడిలో ఈ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దాంతో పాటు కూచిపూడి నాట్యోత్సవాలు కూడా రేపు మార్చి 4 వరకు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి మన ఏపీతో పాటు అటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఎక్కువ మంది ఈ కూచిపూడి నాట్యోత్సవాలకు హాజరవుతున్నారు. దానికి సంబంధించినంత వరకు ఈ ఏర్పాట్లు కూడా బాగా ఏదైతే ఉందో ఇక పోతే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాకు వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు జాయింట్ కలెక్టర్ నవీన్ ఇప్పటికే వాటిని పరిశీలించడం జరిగింది. ఇంద్రజ, రైట్, చెప్పండి, రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిసింది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సీఎం వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు కూడా ఆ ట్రాఫిక్ ఆంక్షలు గాని, తర్వాత ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఏదన్నా స్నాక్స్ తీసుకున్నా, లేకపోతే ఆ రోడ్లు గాని, కెమెరాలు, అక్కడ ఇంటర్నల్ గా ఉన్నటువంటి అన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులను, దానికి సంబంధించిన ట్రాఫిక్ వాళ్ళని, రూట్ మ్యాప్ అంతా కూడా నిన్న సాయంత్రం ఎస్పీ జాయింట్ కలెక్టర్ వెళ్లి ఆ సీఎం ప్రోగ్రామ్ సంబంధించి అన్ని కూడా బందోబస్తుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ కూడా సీఎం రాక మూలంగా కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నారు. అందుకోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇంద్రజ, సీఎం చంద్రబాబు ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు కదా, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఒక ప్రైవేటు ఫంక్షన్, వివాహ కార్యక్రమానికి. అది కంకిపాడులో, మన విజయవాడ పక్కన ఉన్న కంకిపాడులో నయన అని చెప్పేసి కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో శుభ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నాడు. అది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అవడంతో ఆ అధికారులు ఎస్పీ నిన్న సాయంత్రం వెళ్ళి అవన్నీ కూడా ఆయన ఎక్కడ వస్తారు, ఎక్కడ దిగుతారు, ఆ డయాస్ అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిస్థితి డాక్టర్ చూసి అవన్నీ కూడా చేశారు. ఇది ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం అన్ని ఏదైతే ఉందో బందోబస్తు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరికి రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.